మన ఇండియన్ సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా? ఇండియన్ సైకాలజీ అని ఎందుకు అంటున్నానంటే, మనం పక్క దేశానికి వెళ్ళింది లేదు, వెళ్ళంత సీను లేదు. పక్క దేశం దాకా ఎందుకులేండి, ఈ తెలుగు రాష్ట్రాలు దాటి పక్క రాష్ట్రానికి వెళ్ళేంత సీన్ కూడా మనకు లేదు. మనలో మనమాట. మనం పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మన ఇంట్లోనే బోల్డన్ని ప్రాబ్లమ్స్, కష్టాలు, బాధలు, లోపాలు. ప్రతి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. ప్రతి మనిషి లైఫ్లో ఏదో ఒక లోపం అయితే ఉంటుంది, బాధ అయితే ఉంటుంది, కష్టం అయితే ఉంటుంది. వీటి గురించి ఫస్ట్ ఆలోచిస్తాం, ఏం చేయాలా అని ఆలోచిస్తాం. ఇవన్నీ ఇప్పుడెప్పుడే తీరే కాదబ్బా అని ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత పక్కింట్లో హోమ్ టూర్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తాం. మనకి ఎలా క్యాజువల్ ఫ్రెండ్స్ ఎవరో ఒకటి బకరా దొరుకుతాడు కదా మనం చెప్పేది వినడానికి, వాడి దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తాం. అది ఏం చేస్తుందో తెలుసా? వాడు ఏం చేస్తాడో తెలుసా? ఎలా ఎదిగాడో తెలుసా? ఎలా సంపాదిస్తున్నాడో తెలుసా? నీకేం తెలుసు? నాకు బాగా తెలుసు అని స్టార్ట్ చేస్తాం. మనకి తెలిసినా తెలియకపోయినా పొరపాటున మనం చెప్పేది ఎదుటివాడు వినేసి, అయ్యో అలా కాదబ్బా ఇలా అని చెప్పాడో మన ఈగో హట్ అయిపోతుంది. ఎక్కడ వాడిని మంచోడు మంచిది అంటారేమోనని భయపడిపోతాం. ఎందుకంటే జనరల్గానే ఎదుటివాడు మంచివాడు మంచిది అని చెప్పడానికి మనకి మనసు రాదు, ఖచ్చితంగా రాదు. అందుకని ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసేసి మనము మానసిక ఆనందాన్ని పొందేస్తాం. ఇవాళ రేపు అక్కడ ఇక్కడ పక్కింటి వారు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. పొద్దున్నే లేచామా, యూట్యూబ్ ఆన్ చేసామా, ఎవరెవరి కోసం ఏమేమి గాసిప్స్ వచ్చాయి, ఎవరెవరి కోసం ఏమేమి మాట్లాడుకుంటున్నారో చూసామా, కామెంట్స్లోకి వెళ్ళామా, ఎవడన్నా ఒక్కడో లేదా ఇద్దరు బ్యాడ్ కామెంట్స్ పెట్టారా అనుకో, మనకి తెలిసినా తెలియకపోయినా అక్కడ ఏం జరిగింది అవసరమే లేదు, మనం కూడా ఒక బ్యాడ్ కామెంట్ పెట్టేస్తే అయిపోతుంది. ఇలానే ఉంది ప్రజెంట్.